ఈరోజు 30వ వార్డు పాడినగర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నాకు అవకాశం ఇచ్చిన మన శాసనసభ్యులు కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి రాబోయే 2 రోజుల్లో మున్సిపల్ ఎన్నికల్లో ఈ రోజు తప్పకుండా జన ప్రభంజనం కదిలింది। ఈ రోజు తప్పకుండా 30వ వార్డులో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతుంది। 30వ వార్డు కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసి అనిల్ కుమార్ రెడ్డి గారికి మేము కానుకగా ఇవ్వబోతున్నాము। తప్పకుండా ఈ రోజు వార్డు అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి తప్పకుండా వార్డు అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది। ఎందుకంటే ఈ రోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది। ఈ రోజు మన భువనగిరి ఎమ్మెల్యే ఎంపీ గారు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు। అదే విధంగా ఈ రోజు మనము రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి। ఆ సంక్షేమ పథకాలు అమలు కావాలంటే ఆ సంక్షేమ ఫలాలు మన వరకు అందాలంటే తప్పకుండా ఈ వార్డు నుంచి 30 వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకొని ఈ అభివృద్ధి ఫలాలను మీరు మీ వరకు చేరే విధంగా నేను కృషి చేస్తానని, నేను గెలిచినాక పేద ప్రజల కోసము అహర్నిశలు కృషి చేస్తానని, నేను పదవి లేకున్నా కూడా గత 15 సంవత్సరాల నుంచి ప్రజలకు సేవ చేస్తూ ప్రజల మధ్యలో ఉంటూ ఏ గవర్నమెంట్ ఏ స్కీమ్ వచ్చినా కూడా ప్రజల వద్ద చేరవేస్తున్నా। ఇప్పుడు మనకు ఒక మంచి అవకాశం వచ్చింది। మనం ఈ రోజు కౌన్సిలర్గా గెలిస్తే తప్పకుండా ఈ రోజు అనిల్ కుమార్ రెడ్డి గారి ఆశీస్సులు నాకు ఉన్నాయి। నేను వార్డుని అభివృద్ధి చేస్తానని, మీకు అండదండగా ఉంటానని నేను ఈ విధంగా మీకు ఈ సందర్భంగా మీకు తెలుపుకుంటున్నాను। ఆ వార్డుకు సంబంధించిన చెయ్యి గుర్తు 2వ సీరియల్ నెంబర్ 2 మీద చెయ్యి గుర్తు ఉంది కాబట్టి తప్పకుండా ఎల్లుండి జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో సీరియల్ నెంబర్ 2 మీద చెయ్యి గుర్తు మీద ఓటేసి అత్యధిక మెజార్టీ తోటి గెలిపించాలని కోరుకుంటున్నా। అదే విధంగా ఈ రోజు మేము సీతక్క గారి సభకు వెళ్తున్నాము। సీతక్క గారి యొక్క కృషి తప్పకుండా మేము నెరవేరుస్తాము। వారు 6 మున్సిపాలిటీలకు ఇన్ఛార్జ్ ఉన్నారు। మా ఎమ్మెల్యే గారు తప్పకుండా ఈ భువనగిరి మున్సిపాలిటీని పోచంపల్లి మున్సిపాలిటీని గెలిపించి వారికి కానుకగా ఇస్తారని ఈ సభాముఖంగా తెలుపుకుంటున్నాను।